బస్తీలోనేమో నువ్వు అవారా తిరుగుతావు, ఆలలీనం కొట్టుకుంటా గంజాయి తాగుకుంటా. అది కుక్కలు పోతుంటే మనం అయితే మాట్లాడడం కదా అన్న. ఇట్లా చిల్లరగా తిరుగుతాయి మీ మమ్మీ నీకు ఏమన్నదన్న మీ ఫ్యామిలీలో? ఆడ నేను కొట్టిరంట కదా? అవునన్న, కొట్టిరు, కట్టేసి కొట్టిరువి అన్న. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చిరంట, ఆ వ్యక్తి పేరు చెప్పగలుగుతావు? మళ్ళీ ఇట్లనే దొంగతనాలు, గంజాయి తాగడలు, అవారా తిరుగుడు, ఇవన్నీ ఫీలింగ్ అంటే బ్యాక్ బోన్ వెళ్ళిపోయిందన్న. మెయిన్ పిల్లర్ లేనప్పుడు మనం ఏముందన్న. జైలుకి పోయినా అన్న, నేను దొంగతనం కేసులో పోయినా అన్న. శ్రీకాంత్ అన్న ఏమేమి చేసిండు, నువ్వేమేం చేస్తలేవు? శ్రీకాంత్ అన్న కూడా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేంటంటే అన్న, ఇగో ఆయన ఒకటే అంటారు అన్న, గలత్ కామ్ కర్నానే కిస్కే బాప్ సే భీ డర్నానే అన్న. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఎవరో అతను నేను ఇప్పుడు తీసుకొస్తున్నా, ఒకసారి చూస్తారా? నేను పేరు చెప్పాలా? నేనే పేరు చెప్పాను, ఆయననే వచ్చి చూస్తారు, మీరు పేరు కూడా అర్థమైపోతుంది అన్నమాట. చలో చూడండి. చూసారు కదా మన దేవుని ఎవరున్నారో. అన్న నీ పేరు చెప్పేసి అన్న. అన్నా నా పేరు సైదాబాద్ చాప చింటూ అంటారు అన్న. అన్నా నా పేరు సైదాబాద్ చాప చింటూ అంటారు అన్న. సైదాబాద్ చాప చింటూ అనిపిస్తాడన్నా సైలెంట్. అన్న డేరింగ్ అండ్ డాషింగ్కి రెడీ ఉన్నావు కదా? అన్న నేను ధనాధన అడుగుతాను, నువ్వు ధనాధన చెప్పాను. బరాబర్ చెప్తాను, నువ్వు కరెక్ట్ క్వశ్చన్ బరాబర్ చెప్తాను. ఓకే, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పాను నాకు. అన్న ఇగో మా డాడీ ఆటో డ్రైవర్ అన్న, మా డాడీ మా మమ్మీ ఇంట్లో ఉంటుంది అన్న, ఇంట్లో హోమ్ వర్కర్, మా అన్న బ్యాంక్ మేనేజర్. ఎంతమంది మీ ఇంట్లో? మేము ఇద్దరమే అన్న. ఇద్దరమే. నువ్వేం చేస్తావు అన్న? నేను జాకీ డెలివరీ బాయ్ అన్న. నేను జాకీ డెలివరీ బాయ్. చలో నువ్వు జాబ్ చేస్తా అంటున్నావు, మీ బస్తీలోనేమో నువ్వు అవారా తిరుగుతావు, ఆలలీనం కొట్టుకుంటా గంజాయి తాగుకుంటా అని మీ ఏరియాలో అంటారు. అవునన్నా, నా ఏరియాలో చెప్పారు. ఒక టైంలో నేను డ్యూటీ చేసుకుంటానే గంజా కూడా తిరిగిన. ఇప్పుడు అవన్నీ బంద్ చేసుకున్నా, గంజా వింజా తాగడు. నేను నాదేందో డ్యూటీ చేసుకుంటున్నా, నా మీద ఉంటున్నా. బస్సులో 10 మంది బదలాం లేవడతారు, 10 కుక్కలు పోతుంటే మనం అయితే మాట్లాడడం కదా అన్న. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంత ఇట్లా తిరిగినా కూడా, అవారా తిరిగినా కూడా నీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు ఉన్నారు? బ్యాక్ సపోర్ట్ అంటే అన్న, నా బస్సీ తరఫుకి వెళ్ళి అంటే సుమన్ అన్న, లడ్డు, ఈడే అన్న, ఎవరు ఉంటారు నా బస్సులో. బయటికి వెళ్ళి అంటే బాలన్న, సంతు, మలక్పేట్, సాయిబాయి వీళ్ళందరూ ఉన్నారన్న నాకు. రీసెంట్గా నువ్వు జైలుకి పోయినావంట, ఏ కేసులో పోయినావు అన్న? నేను జైలుకి పోయినా అన్న, నేను దొంగతనం కేసులో పోయినా అన్న. అదే ఏం దొంగతనం చేసి? ఇగో దోస్తులు ఎంబడి ఒక ఇంట్లో దొంగతనం చేసిండే అన్న. ఆడ నేను కొట్టిరంట కదా? అవునన్న, కొట్టిరు, కట్టేసి కొట్టిరుబి అన్న. అవునన్న, కొట్టిరు, కట్టేసి కొట్టిరుబి అన్న. ఎందుకు కొట్టిరన్న? మేము తప్పు చేసినామన్న. అది మళ్ళీ అట్లా తప్పు చేసి కూడా నువ్వు జైలుకి పోయి కూడా జైల్లో ఎందుకు కొట్టిరు మళ్ళీ? జైలు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వీడియోలు చేసినా అన్న ఇన్స్టాగ్రామ్లో, దాన్ని మక్బరీ చేసి కొట్టిరన్న అంతే. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా నీకు ఓవర్ సపోర్ట్ ఉండే ఎక్కువ? నాకు జైలు ఉన్నప్పుడు సపోర్ట్ అంటే అన్న, అంజన్న అని ఉంటాడన్న మా ఇంటికాడ, మా నాన్నపేట అంజన్న. ఆయన నడుస్తా అన్న. దాని తర్వాత ఇక సుమన్ అన్నది అన్న. నేను జైల్లోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చిడంట, ఆ వ్యక్తి పేరు చెప్పగలుగుతావా? అన్న నా దగ్గరకు వచ్చిందంటే ఎవరు రాలేన్న, నా దోస్తు ఉంటాడు దొలిపేట సంత అని, వాడు వచ్చి నన్ను పికప్ చేసుకొని వచ్చిన. ఎవరు రాలేన్న, ఇంతమంది దోస్తులు ఉన్నారు కానీ ఏ దోస్తు రాలే నాకు. నేను జైలు ఉన్నప్పుడు వచ్చిందంటే సంతోడు ఒక్కడే అన్న. ఓకే అన్న, ఇప్పుడు ఇట్లా చిల్లరగా తిరిగితే మీ మమ్మీ నీకు ఏమన్నదన్న మీ ఫ్యామిలీలో? అంటారన్న, కానీ ఏంటంటే దోస్తానలా చూసిండు, ఏమున్నా కానీ దోస్తులు పెట్టరు. ఏమున్నా ఇలా డేట్లా ఏమున్నా దోస్తు రావాలన్నా పైసా చూసి వస్తుండు, పైసలు ఏందైతే వస్తలేడు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఇట్లనే చేస్తూనే ఉంటావా, లేకపోతే మొత్తమే మారిపోతావా? లే అన్న, మొత్తం మారిపోయినా, అన్ని బంద్ చేసుకొని కాముష్ ఉన్నా అన్న. నేను వద్దు నాకు ఆ లైఫ్, ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన అన్న. మళ్ళీ ఇట్లనే దొంగతనాలు, గంజాయి తాగడలు, అవారా తిరుగుడు, ఇవన్నీ బంద్ చేస్తావని మా యూట్యూబ్ ఛానల్లోకి నువ్వు ఎట్లా చెప్తావు? ఇది ప్రూఫ్ లేదు, ఎందుకంటే చాలా మంది చూస్తారు. పక్కా చెప్తున్నా కదా. నేను ఇంకోసారి ఏమన్నా గంజాయి కనబడ్డవి అడుగురన్నా. ఓకే భయ, ఇట్లా ఈ ఛానల్లో చెప్పినావు కదా, ఇదేంది నువ్వు మాట మీద ఉన్నావా లేదా అని అడగమంటున్నా అన్న. ఓకే, నువ్వు మారితే అందరికీ మంచిదే అన్న, ఎందుకంటే నీ పేరు కూడా అందరితో ఉండాలా, లేకపోతే అట్లేం లేదు, ఎందుకంటే మీ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది నువ్వు ఇట్లుంటే. అవునన్నా, అది బి కరెక్టే. చలో అన్న, ఇంకా వచ్చేది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం లే అన్న, నేను ఇప్పుడు జాకీ డెలివరీ బాయ్లో చేస్తున్నా. దాని తర్వాత పని చేసినాక ఒక బట్టల షాప్ పెడదామని ప్లాన్లు ఉన్నా అన్న. ఓకే ఓకే. చలో రీసెంట్ ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తున్నావు, మొత్తం శ్రీకాంత్ సెంటర్ అనేవి మొత్తం కొలాబ్ కొడుతున్నావు. అసలు నీకు శ్రీకాంత్ అన్న ఎట్లా పరిచయం? అన్న నేను నారాయణగూడ మైఫిల్ దగ్గర నా కాలేజ్ కేశవరాల్ కాలేజ్ అన్న నేను ఉంటుండే. అన్న వస్తుండే అన్న, మేము ఇట్లనే గంజా తాగుతుండే అన్న. ఎందుకంటే అన్న ఇవి వేయద్దని చెప్పి మాకు చెప్తుండే. ఒకరోజు నన్ను బండి మీద ఎక్కించుకొని మమ్మీ దగ్గర తీసుకొని పోయి తుమారా బేటా ఐసా కర్రా తుమారా బేటా బురా హోజారా అని చెప్పి చెప్పిండు అన్న.
అప్పటి నుంచి అని అన్న మన ఇంటి మనిషి లెక్క అన్న యాడబోయినావయ్యా మా వెన్నెల చంద్రుడా మళ్ళీ తిరిగి రావయ్యా వరాల పుత్రుడా. ఇప్పుడు ఇంటి మనిషి లెక్క అంటున్నావు, అన్న పోయినప్పుడు నీ ఫీలింగ్ ఏముండే? ఫీలింగ్ అంటే బ్యాక్ బోన్ వెళ్ళిపోయిందన్న, మెయిన్ పిల్లర్ లేనప్పుడు మనం ఏముందన్న. ఇప్పుడు శ్రీకాంత్ అన్న అంతా నామ్ చేసి పోయిండు, చాలా నామ్ వచ్చేసింది, పేరు కూడా ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. శ్రీకాంత్ అన్న ఏమేమి చేసిండు, నువ్వేమేం చేస్తలేవు, అలా నీకేమైనా తెలుసా పాయింట్స్ కొన్ని? తెలుసన్నా కానీ ఏంటంటే శ్రీకాంత్ అన్న నేను చెప్తున్నా, శ్రీకాంత్ అన్న అందరితో మంచిగా ఉండే, ఇంకోటి ఎక్కడ లోన పని చేయలేడు, ఆయన పని ఆయన చేసుకుండు, మమ్మీకి సాధారి ఇచ్చిండు, మమ్మీ ప్రేమలో ఉన్నాడు. నువ్వు అట్లా లేవు కదా, నువ్వు అన్ని కొలాబ్ చేస్తున్నావు, ఆయన కొలాబ్ చేస్తున్నావు. చాలామంది అనుకుంటారు ఈడేంద్ర ఈయన కొలాబ్ చేస్తున్నావు, ఈయన ఇంత మంచిగా ఉండే ఈడేమో ఇట్లా చేస్తుండు. ఇప్పుడు చనిపోయిన శ్రీకాంత్ అన్న కూడా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేందంటే అన్న ఇగో ఆయన ఒకటే అంటాడు అన్న, గలత్ కామ్ కర్నానే కిస్కే బాప్ సే భీ డర్నానే అన్న. करे तो बड़ा करना, छोटा मोटा तो नहीं करना, चोरियां वीडिया ना करना रहे, अपन का नहीं तो बता देना అని అంటాడు అన్న ఒకటే. ఓకే అన్న, ఇప్పుడు ఇంకొచ్చేసి ఇక మా ఛానల్ గురించి చెప్పేసి అన్న ఏంలే అన్న, ఇగో అన్న ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టిరి, అందరూ లైక్ అండ్ షేర్ చేయండి అన్న. చలో ఇలాంటి వీడియోలతో కొత్త వీడియోలతో వచ్చేస్తూనే ఉంటా, కొత్త పర్సన్ని తీసుకొస్తూనే ఉంటా. అండ్ బాయ్.